99వ సంవత్సరంలో జరిగిన కార్గిల్ యుద్ధంలో దేశ రక్షణ కోసం వీరమరణం పొందిన లాన్స్ నాయక్ గోపయ్యాచారిని స్మరించుకున్నారు వారి కూతురు పోలోజు మౌనిక. జూలై 26న కార్గిల్ దివాస్ సందర్భంగా తన తండ్రిని స్మరించుకుంటూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ పసితనంలోనే తండ్రిని కోల్పోయానన్న బాధ ఒకవైపు పాతికేలుగా వెంటాడుతూనే ఉన్న మన దేశ ప్రజల హృదయాలు ఎప్పటికీ చిరస్మరణీయులుగా ఉన్నందుకు గర్వంగా ఉందని, ఎగిరే మువ్వనేల జాతీయ పతాక రెపరెపల్లో నాన్న శబ్దం వినిపిస్తుందని అన్నారు మౌనిక. అందరికీ నమస్కారం. ఇవాళ కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా 26th రోజున మా నాన్నగారైన గోపయ్యాచారి గారు, లాన్స్ నాయక్ గోపయ్యాచారి గారు, కార్గిల్ యుద్ధ వీరుడుని స్మరించుకోవడం జరిగింది. 1999 జూలై 2 వారిలో మా నాన్నగారు టైగర్ హిల్స్లో ప్రాణత్యాగం చేశారు. ఆ రోజున మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్యాస్ ఏజెన్సీ రావడం జరిగింది. ఈ గ్యాస్ ఏజెన్సీలో మా కింద మా వర్కర్స్ మొత్తం ఒక 50 మెంబర్స్ ఫ్యామిలీస్ అన్నీ జీవనం సాగిస్తున్నాయి. అలాగే మా నాన్నగారు స్ఫూర్తిగా తీసుకొని యువత చాలామంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆర్మీలో చేరడం జరిగింది. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని యూత్ మొత్తం జాయిన్ అయినందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. దేశ సేవే ముఖ్యము, ఈ దేశం కోసం నేను సేవ చేయాలని తను ఒక చిన్న పల్లెటూరు నుంచి ఆ ఆలోచనతోని దేశ సేవ కోసం ఆ యుద్ధానికి వెళ్ళి పోరాటం చేసి వీరమరణం పొందడం జరిగింది. దేశమే ప్రధానం, నా ఫ్యామిలీ అనేది సెకండరీ అని చెప్పేసి ఆలోచించి ఈరోజు ఈ దేశం గర్వించడానికి, ఈ దేశ రక్షణకు మా నాన్నగారు చాలా కృషి చేశారు. అలా కృషి చేసిన చాలా మంది సైనికులకు కూడా నా పాదాభివందనాలు. నాన్నగారి త్యాగాన్ని 25 సంవత్సరాల తర్వాతకి గుర్తించి ఐవిఓ సంస్థ కోదాడలో విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. అలాగే తను పుట్టిన ఈ సిరియాపేట జిల్లా, ఈ గడ్డ మీద మా నాన్నగారిది విగ్రహ ఆవిష్కరణ చేయాలని నా మనవి. నా ఈ చిన్న కోరికను గుర్తుపెట్టుకొని ప్రభుత్వం ఇప్పటికైనా మాకు చేయూతనిస్తుందని నేను అనుకుంటున్నాను.